జనసేన నేత కొణిదెల నాగబాబు అలియాస్ నాగబాబుని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తీసుకున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి అన్నయ్య అయినటువంటి కొణిదెల నాగబాబు, ఆయన గురించి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పరిచయం అక్కర్లేదు. అన్నయ్యని ఎవరైనా ఒక మాట అంటే వెనక ముందు ఆలోచించకుండా విరుచుకుపడేటువంటి నాగబాబు, తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం రాజకీయాల్లో అదే రీతిలో నిలబడ్డారనే వాదనలున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నిజానికి పవన్ కళ్యాణ్ కంటే చురుగ్గా పనిచేసిన నాగేంద్రబాబు ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్‌లోకి వెళ్ళడంతో తర్వాత సైలెంట్ అయిపోయారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన తమ్ముడు వెంట నిలిచారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ఎక్కడా పోటీ చేయని నాగబాబు 2019లో మాత్రం జనసేన నుంచి నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది 2024లో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్సభ నుంచి పోటీ చేయాలని నాగబాబు భావించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారని చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ కోసం ఒక ఎంపీ సీట్‌ని జనసేన వదులుకోవాల్సి వచ్చిందని అప్పట్లో చెప్పారు. పవన్ అనకాపల్లి సీటు గురించి చెప్పారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. ఇక ఆ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించిన నేపథ్యంలో నాగబాబుని జనసేన నుంచి రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం జరిగింది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరిట రీసెంట్‌గా వెలువడిన ఓ ప్రకటనలో నాగబాబు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నట్టు ప్రకటించారు. కూటమి తరఫున రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా విడుదల చేసిన ఈ ప్రకటనలో నాగబాబును మంత్రివర్గంలో తీసుకోనున్నట్లు స్పష్టమైన ప్రకటన వచ్చింది. సీఎం ప్రకటనతో నాగబాబు చట్టసభల్లో ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే రాజ్యసభ అభ్యర్థుల పేర్ల ప్రకటనలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పడం, ఆయన రాజ్యసభకు పంపించట్లేదు కాబట్టి రాష్ట్రంలో మంత్రివర్గ పదవి ఇవ్వబోతున్నారనే సంకేతాన్ని ఇస్తున్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఒకే క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ లేదు. తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ మంత్రివర్గంలో కొనసాగడం ఇది రెండోసారి అయినప్పటికీ, అన్నదమ్ములు ఒకేసారి మంత్రులుగా కొనసాగిన చరిత్ర గతంలో లేదు. అధికారం కోసం కాదు, ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టినట్టు చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అన్న కూడా మంత్రివర్గంలో చేరిన తర్వాత జనసేన రాజకీయాలు ఎలా నడిపిస్తారన్నటువంటి చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వనందున నాగబాబును ముందుగా మంత్రివర్గంలో తీసుకుని 6 నెలల వ్యవధిలో ఎన్నికకు పోటీ చేయిస్తారా? లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాతే మంత్రివర్గంలో తీసుకుంటారనే దాని మీద స్పష్టత రావాల్సిందే. కాగా గత వైసీపీ హయాంలో 25 మంత్రులు కొనసాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 24 మంది మంత్రులే ఉన్నారు. ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవి బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన సుజనా చౌదరిని మంత్రివర్గంలో తీసుకుంటారని మొదటి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రకటనతో జనసేనకు ఆ ఛాన్స్ దక్కింది. నాగబాబు మంత్రివర్గంలో చేరితే జనసేన నుంచి మంత్రులైన నలుగురిలో ముగ్గురు కాపు కులానికి చెందినవారు ఉంటారు. ఇప్పటికే ఉన్న ముగ్గురులో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కాపు సామాజికానికి చెందినవారు కాగా, నాదెళ్ల మనోహర్ కమ్మ కులానికి చెందినవారు. ఇక జనసేనకి ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు 10 మంది కాపులు కాగా, ఇద్దరు ఎంపీలు కాపు వర్గానికి చెందినవారే. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో చర్చ నడుస్తుంది. స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ లెటర్ హెడ్ మీద జనసేన నాయకుడు నాగబాబును మంత్రివర్గంలో తీసుకున్నట్టు చేసిన ప్రకటన ఒకంత చర్చనీయాంశమైంది. ఆ ప్రకటన మీద ఇప్పటివరకు నాగబాబు కానీ, టీడీపీ వర్గాలు గాని ఎవరు స్పందించలేదు. జనసేన అధికారిక మీడియా గ్రూపుల్లో మాత్రం రీసెంట్‌గా సీఎం ప్రెస్ రిలీజ్ అంటూ ఆ ప్రకటన అయితే షేర్ అయింది. సో, ఈ వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ నేరుగా అట్లాగే ఆయన అన్నయ్య అయినటువంటి నాగబాబు ఇద్దరు నేరుగా వెళ్లి చంద్రబాబు నాయుడు యొక్క కాళ్ళు పట్టుకుంటేనే ఈ మంత్రి పదవి వచ్చిందంటూ జగన్ ఎద్దేవా చేశారు.